కొంచెం వెంటనే వచ్చేటప్పటికి కొంచెం బోరింగ్ అనిపించింది. అది ఎందుకంటే ఫైట్స్ లాగ్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆల్సో లవ్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ పెట్టారు. అలా అని చెప్పలేము, ఎందుకంటే విష్ణు గారు విష్ణు గారి ఫాదర్ ఆయన కూడా మోహన్ బాబు గారు కూడా బాగా చేశారు. సో అంత బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ భక్తి రసం బాగా చూపించారు. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ గారికి ఎక్కువసేపు ఇవ్వకపోయినా ఆయనకి ఇష్ట రోల్ వెరీ ఇంపాక్ట్ఫుల్, వెరీ పవర్ఫుల్ రోల్. సో న్యాయం చేశారు. ప్రభాస్ గారికి మంచి రోల్ ఇచ్చారు. అంటే వర్త్ ప్రభాస్ ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యారు. ఎందుకంటే ఈ మూవీ ఇస్ నాట్ అబౌట్ ప్రభాస్, ఇట్స్ అబౌట్ విష్ణు గారిది, అంటే కన్నప్ప గారిది. సో ప్రభాస్ గారికి మనం ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ మూవీలో. సో ఆయన ఆ ఇచ్చిన రోల్కి బాగా అనిపించింది నాకు. ఎక్కడ తగ్గారు ప్రభాస్ గారు అని అనిపించలేదు. చాలా ఎలివేషన్ షాట్స్, ప్రభాస్ గారు ఎంట్రీకి మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. మొత్తం అంటే భక్తి అంటే ఇప్పుడు ఎవరు చూస్తారు చెప్పండి. భక్తి అంటే ఎవరు చూడరు, ఎవరు రారు యూత్ వాళ్ళు అంత భక్తి పెట్టేస్తే. కానీ కొంచెం పెట్టచ్చు ఫస్ట్ హాఫ్ లో కూడా, అంత పెట్టలేదు. సెకండ్ హాఫ్ లో బాగా చూపించారు. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సటిల్ ఉంది. క్లైమాక్స్ లో చాలా బాగుంది. చూపించారు, ఇంకా బాగా చూపించచ్చు. కానీ వాళ్ళు ఎక్కడ అనిపించిందంటే భక్తుడి కింద మారుతాడు కదా, అది ఓన్లీ సెకండ్ హాఫ్ లో లాస్ట్ హాఫ్ అన్ అవరే చూపిస్తారు. అది కొంచెం ఎక్కువ చూపించుంటే బాగుండేదని నాకు అనిపించింది. మీరు టైటిల్ జస్టిఫికేషన్ కోసం అడిగారు కాబట్టి చెప్తున్నా. లాస్ట్ 30 minutesకే జస్టిఫైడ్. మిగతాదంతా ఫైట్స్ కానీ ఆ తెగలు ఉంటాయి, చాలా తెగలు, వాటి మధ్య గొడవలు కానీ అవన్నీ అన్నెసరీ అనిపి స్టోరీకి పెద్దగా యాడ్ అవ్వలేదు. అదొక్కటే మైనస్ పాయింట్. లేదంటే మ్యూజిక్ చాలా బాగుందండి. మ్యూజిక్ అంటే సాంగ్స్ అన్నీ ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా పెట్టారు. అండ్ ఎక్కడ మనకి లాగ్ సాంగ్స్ అలా వెళ్తూ ఉంటాయి, బాగుంటాయి వినడానికి. డెఫినెట్లీ మంచు విష్ణు గారికి మంచి హిట్ పడింది. ట్రోలర్స్కి ఎక్కువ ఛాన్స్ ఇవ్వలేదు ఈసారి. డెఫినెట్లీ మంచి మూవీ తీసారు. వాళ్ళు ఏమన్నా తీసుకుంటారు, ఇంకెట్లా అయినా తీసుకుంటాం మనం ట్రోలర్స్ కాబట్టి. కానీ మూవీ అయితే నీట్ ప్రెజెంటేషన్.